ప్రతి అద్భుతమైన ప్రయాణానికి ఒక ముగింపు తప్పదు. రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాడిని బలవంతంగా వన్డేల నుంచి దూరం చేయడం అభిమానులకు ఎంతో బాధాకరమైన విషయమే. అయితే లార్డ్స్ వేదికగా జరిగే ఆఖరి వన్డే మ్యాచ్లో హిట్మ్యాన్ తనదైన శైలిలో భారీ ఇన్నింగ్స్ ఆడి సగర్వంగా వీడ్కోలు పలకాలని యావత్ దేశం ఆకాంక్షిస్తోంది. భారత క్రికెట్ చరిత్రలోని అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరైన హిట్మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్కు తెరపడుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే అతడు వన్డే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే 2027 ప్రపంచ కప్ ప్రణాళిక నుంచి సెలెక్టర్లు అతడిని పూర్తిగా పక్కన పెట్టేశారని సమాచారం. భారత క్రికెట్కు 2007 నుంచి విశేష సేవలు అందిస్తున్న రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత కొన్ని నెలలుగా వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ హిట్మ్యాన్ కెరీర్లో ఆఖరి వన్డే మ్యాచ్ కానుందని జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేశాయి. జాతీయ సెలెక్టర్లు కొత్త కోచ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్మెంట్ భవిష్యత్తు జట్టుపై స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు. 2027 ప్రపంచ కప్ నాటికి రోహిత్ శర్మకు 41 ఏళ్లు వస్తాయని, వయసు రీత్యా వచ్చే ఫిట్నెస్ సమస్యలు, గాయాలను దృష్టిలో ఉంచుకొని అతనిని పక్కన పెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ చేదు నిజాన్ని సెలెక్టర్లు ఇప్పటికే రోహిత్ శర్మకు అధికారికంగా తెలియజేశారు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కు జోడీగా కొత్త రక్తాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఈ సిరీస్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ బీసీసీఐ అధికారులతో మాట్లాడాడు. తన ఫిట్నెస్ పై ప్రత్యేకంగా శ్రమించిన రోహిత్ వన్డేల్లో మరికొంతకాలం కొనసాగాలని గట్టిగా ఆశపడ్డాడు. కానీ సెలెక్టర్లు మాత్రం భవిష్యత్తు దృష్ట్యా అతన్ని పక్కన పెట్టడానికే మొగ్గు చూపారు. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తికి అలాగే ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. తనను జట్టు నుంచి తొలగించే విధానం సరిగ్గా లేదని అతడు భావించినప్పటికీ సెలెక్టర్లు మాత్రం ఇంగ్లాండ్ పర్యటన తర్వాత మా దారి మాదే అని తేల్చి చెప్పారు. భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను రోహిత్ శర్మ కోర్టులోనే పెట్టారు. మరోవైపు యశస్వి జైస్వాల్ లాంటి అద్భుతమైన ఫామ్లో ఉన్న యువ ఓపెనర్కు సుదీర్ఘ కాలం పాటు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. 2025లో పరుగుల వరద పారించిన రోహిత్ శర్మకు 2026 సంవత్సరం మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఈ ఏడాది ఆడిన 8 ఇన్నింగ్స్ల్లో కేవలం 30 సగటుతో 88.6 స్ట్రైక్ రేట్తో 241 పరుగులు మాత్రమే చేశాడు. దీనికి తోడు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్లో మొదటి 2 మ్యాచ్ల్లోనూ రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ వరుస వైఫల్యాలు సెలెక్టర్లకు అతనిని శాశ్వతంగా పక్కన పెట్టడానికి మరింత బలాన్ని చేకూర్చాయి. కెరీర్ ఆరంభంలో సాధారణ ఆటగాడిగా ఉన్న రోహిత్ శర్మను 2013లో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని ఓపెనర్గా ప్రమోట్ చేయడంతో అతని కెరీర్ ఆకాశాన్ని తాకింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే 3 డబుల్ సెంచరీలు బాదిన ఏకైక వీరుడు రోహిత్ శర్మ. మొత్తంగా 286 వన్డే మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 48.67 సగటుతో 11,731 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ కేవలం బ్యాటర్గానే కాకుండా 2023 ప్రపంచ కప్లో భారత జట్టును అద్భుతమైన దూకుడు ఆటతీరుతో నడిపించి రన్నరప్గా నిలబెట్టిన కెప్టెన్గా కూడా అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు. టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. జో రూట్ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ ముందు గిల్సేన తలవంచక తప్పలేదు. సాధారణంగా కొంతమంది ఆటగాళ్లకు కొన్ని జట్లపై ఆడితే పూనకం వస్తుంది. ఆ లిస్టులో జో రూట్ కూడా ఉంటాడు. టీమిండియా అంటే చాలు జో రూట్ టాప్ ఫామ్లోకి వచ్చేస్తాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. జో రూట్ ఉగ్ర రూపం చూపిస్తూ టీమిండియా గెలుపును దరిదాపుల్లో లేకుండా చేసి ఇంగ్లాండ్ను గెలిపించాడు. ఈ విజయంతో ఇంగ్లీష్ సిరీస్ను సమం చేసింది. ఈ మ్యాచ్ జరిగిన కార్డిఫ్ మైదానంలో 300 కంటే తక్కువ స్కోర్ను డిఫెండ్ చేసుకున్న చరిత్రే లేదట. అలాంటిది మనవలు కేవలం 233 పరుగులకే చేతులెత్తేశారు. ఒక దశలో 178 పరుగుల వద్ద 3 వికెట్లు నష్టపోయి బలంగా కనిపించిన మన బ్యాటింగ్ లైనప్ కోహ్లీ అవుట్ అవ్వగానే పీకమేడలా కుప్పకూలిపోయింది. చివర్లో 55 పరుగులు చేసి 7 వికెట్లు సమర్పించుకున్నారు. దీన్ని బట్టి మన బ్యాటింగ్ ఆర్డర్ ఎలా కుప్పకూలిందో అర్థం చేసుకోవచ్చు. అక్షర్ పటేల్ గత మ్యాచ్ ఫామ్ను ఎక్కడో మర్చిపోయి వస్తే శివం దూబే ఏకంగా బ్యాటింగ్ చేయడమే మర్చిపోయాడు. వాషింగ్టన్ సుందర్ గాయంతో త్వరగా అవుట్ అయ్యాడు. అసలు బౌలింగే చేయలేకపోయాడు. దీంతో ఇండియా కేవలం 5 బౌలర్స్తో బౌలింగ్ వేయాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ ఓడిపోయినాక మనకు ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. ఇంత దరిద్రంలో కూడా మన బౌలర్లు చూపించిన తెగువ, క్రమశిక్షణ అద్భుతమని చెప్పాలి. తక్కువ స్కోరే అయినా వాళ్ళు ఇంగ్లాండ్పై పెట్టిన ఒత్తిడి, ఖచ్చితత్వంతో వేసిన బౌలింగ్, టెన్షన్ పెట్టిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే అతి తక్కువ మంది బౌలర్స్తో శుభ్మన్ గిల్ బౌలింగ్ రొటేషన్ చేసిన విధానం, కేవలం 3 స్పెషలిస్ట్ బౌలర్లతో 2 ఆల్రౌండర్స్తో అతను నెట్టుకొచ్చిన తీరు మనకొక పెద్ద బూస్టర్ అని చెప్పవచ్చు. ఓటమి బాధ ఉన్నా కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వ లక్షణాలు చూస్తే భవిష్యత్తు మీద ఒక భరోసా అయితే కనిపిస్తుంది. 234 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లాండ్కి మన బౌలర్లు ఆరంభంలోనే సినిమా చూపించారు. మొదటి బంతికే ఓపెనర్ డకెట్ను బుమ్రా అవుట్ చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇండియా మీద ఒక ఇంగ్లాండ్ బ్యాటర్ ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుట్ అవ్వడం ఇదే తొలిసారి. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ జేకబ్ బెతల్ని 4 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రాడ్ కలిసి అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ను ముప్పు తిప్పలు పెడుతున్న ఆ ప్రెజర్ టైంలో కూడా క్రీజ్లోకి వచ్చిన జో రూట్ మన బౌలర్లకు ఒక కొరకరాని కొయ్యలా మారిపోయాడు. ఒక పక్క హారీ బ్రూక్ 16 పరుగులకి బ్రార్ బౌలింగ్లో
అలాగే శామ్ కరణ్ 26 పరుగులకి శివం దుబే బౌలింగ్లో వెనుదిరిగిన రూట్ ఆత్మస్థైర్యం మాత్రం చెక్కు చెదరలేదు. టెస్టులైనా వన్డేలైనా ఇండియా మీద కక్ష కట్టినట్టు ఆడే రూట్ ఈ రోజు కూడా తన టెక్స్ట్ బుక్ షాట్స్తో మాస్టర్ క్లాస్ డిఫెన్స్తో మనందరికీ చుక్కలు చూపించాడు. ఒక బ్యాటర్ని కరెక్ట్గా చెక్కితే ఎలా ఉంటాడో రూట్ని చూస్తే అర్థమవుతుంది. రూట్ ఎంత ఓపికతో ఇంగ్లాండ్ను గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకుని యాంకర్ రోల్ ప్లే చేశాడు. తీరా సెంచరీ అవుతుందేమో అనుకుంటే జో రూట్ 99 పరుగులు ఉండగా అట్కిన్సన్ బౌండరీ బాదడంతో రూట్ సెంచరీ చేజార్చుకున్నాడు. అదే ఇండియాలో జరిగి ఉంటే ఆ సెంచరీ మిస్ అయిందని పెద్ద హాట్ న్యూస్గా చేసేవాళ్ళు. ఇలాంటి క్లిష్టమైన పిచ్చుల మీద ఎలా ఆడాలో మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు రూట్ని చూసి నేర్చుకోవాలి. అదే సమయంలో మనం చివరి వన్డే గెలవాలి అంటే రూట్ని ఎలా అవుట్ చేయాలో సీరియస్గా ఆలోచించాలి. ఈ మ్యాచ్లో మన వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇంగ్లాండ్ జట్టులో శామ్ కరణ్ 26 పరుగులు, జోస్ బట్లర్ 17 పరుగులు, విల్ జాక్స్ 30 పరుగులు, అట్కిసన్ 23 పరుగులు చేసి రూట్కి సహకారం అందించారు. కానీ మన మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం అవ్వడం మన కొంప ముంచింది. ఇక ఈ మ్యాచ్ టెన్షన్ ఇలా ఉంటే బయట సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తుంటే పిచ్చెక్కుతోంది. ఎవడో ఒక జాతీయ రిపోర్టర్ రోహిత్ శర్మ బీసీసీఐ పెద్దలు మాట్లాడారని, 2027 వరల్డ్ కప్ ప్లాన్స్లో రోహిత్ శర్మ లేడని ఒక వార్త వదిలాడు. ఇంకేముంది, నెట్టింట అంతా ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఇంగ్లాండ్తో లార్డ్స్లో ఆడబోయే 3వ వన్డేనే రోహిత్ శర్మకు చివరి వన్డే అని, నెక్స్ట్ టార్గెట్ కోహ్లీనే అని పుకార్లకు రెక్కలొచ్చాయి. సోషల్ మీడియా మొత్తం రోహిత్ రిటైర్మెంట్ వార్తలతో, బీసీసీఐ శాపనార్థాలతో నిండిపోయింది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సిరీస్కి ముందే మీడియా సమావేశంలో కెప్టెన్ గిల్ చాలా క్లియర్గా రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు 2027 వరల్డ్ కప్ ప్లాన్స్లో పక్కాగా ఉన్నారని తేల్చి చెప్పాడు. అయితే 2 మ్యాచ్ల్లో మన హిట్ మ్యాచ్ స్కోర్ చేయకపోవడంతో ఇలాంటి పుకార్లకి అబద్ధాలు ప్రచారాలు చేయడానికి అవకాశం దొరికింది. ఈ మ్యాచ్లో కొట్టిన మొదటి 4తో విరాట్ కోహ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ ది వాల్ రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న సుదీర్ఘ కాలపు రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా రాహుల్ ద్రావిడ్ రికార్డుల్లో ఉండేవాడు. ద్రావిడ్ ఇంగ్లాండ్లో 56 ఇన్నింగ్స్లో 55 సగటుతో 8 సెంచరీల సాయంతో 2645 పరుగులు చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ తన 75వ ఇన్నింగ్స్లో 40కి పైగా సగటుతో ఆ మైలురాయిని దాటి ఇంగ్లాండ్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాట్స్మెన్గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. కింగ్ కోహ్లీ ఇంగ్లాండ్లో ఇప్పటి వరకు 3 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 56 ఇన్నింగ్స్ల్లో 2626 పరుగులతో 3వ స్థానంలో ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఒక పాత మరకను కూడా చెరిపేసుకున్నాడు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే కార్డిఫ్ మైదానంలో ఇంగ్లాండ్తో తలపడినప్పుడు విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యాడు. ఆ పిచ్పై కనీసం ఖాతా కూడా తెరవకుండా వెనుదిరిగిన కోహ్లీ ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఆడుతూ 5వ బంతికి 4 కొట్టి తన పాత జ్ఞాపకాలను తుడిచిపెట్టేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్ టాస్ వేసిన వెంటనే విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరింది. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కలిపి 100 వన్డే మ్యాచ్లు ఆడిన అరుదైన మైలురాయిని కూడా విరాట్ కోహ్లీ అందుకున్నాడు. ఇంగ్లాండ్లో కోహ్లీకి ఇది 35వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.